పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అంబేద్కర్ సెంటర్లో అంగన్వాడీలు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. న్యాయమైన తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు అంగన్వాడీల నిరసనకు సంఘీభావం తెలిపారు. సమ్మెను విచ్ఛిన్నం చేయాలని చెప్పడం అన్యాయం. అంగన్వాడీ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలి. బాలింతరాలకు చిన్నపిల్లలకు ఇచ్చే మెనూ సాధ్యాలను పెంచాలి. అంగన్వాడీ సెంటర్ ఇచ్చే మెనూ సాధ్యాలను 4 రోజుల సమ్మెను సమస్యలు పరిష్కరించకుండా సచివాలయ సిబ్బందితో తాళాలు పగలగొడతాం. ఖండించండి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. అంగన్వాడీ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. బాలింతరాల పట్ల, గర్భిణీ స్త్రీల పట్ల, చిన్నపిల్లల పట్ల ప్రభుత్వం నశించాలి. బాలింతరాల పట్ల, గర్భిణీల పట్ల, చిన్నపిల్లల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. అంగన్వాడీ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. అంగన్వాడీ న్యాయమైన సమస్యలను ఈ రకంగా వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి కూడా వాళ్ళ అంగన్వాడీ మహిళలంటే ఒక రకమైన గౌరవం. అటువంటి గౌరవించేటువంటి ఒక మహిళలు వీళ్ళని ఎక్కడ కూడా పట్టించుకోకుండా, వీళ్ళని ఎక్కడెక్కడ చూడకుండా ఈ 4 సంవత్సరాలు ఈ రకంగా వాళ్ళు వదిలేయటం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఎన్నో డిమాండ్లు ఉన్నాయి, గత ప్రభుత్వాలు ఉన్నాయి. వీళ్ళకి ఇచ్చినటువంటి శాలరీస్ ఏదైతే ఉన్నాయో దానికి ఏ రకంగా కూడా పెంచకుండా ఏదో కేవలం ఒక 1000 రూపాయలు మాత్రమే వాళ్ళు పెంచి తూతు మంత్రంగా ఈ 4.5 సంవత్సరాల నుంచి ఏ విధంగా కూడా వాళ్ళు డిమాండ్లు పట్టించుకోకుండా, ఆఖరికి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా అమలు చేయకుండా వాళ్ళ యొక్క ప్రభుత్వం ఉందంటే వాళ్ళ జ్యుడిషియరీ మీద కూడా ఏ రకంగా గౌరవం ఉంది ఒక ప్రభుత్వానికి అని చెప్పేసి మనం అందరం కూడా ఆలోచించుకోవచ్చు. ఈ రకంగా ఏదైతే ఒక ప్రభుత్వం ఒక అంగన్వాడీ మహిళల్ని అనేక రకాల ఇబ్బందులు గురి చేస్తూ వాళ్ళ మీద దౌర్జన్యం, వాళ్ళు ఏదో నిరసన తెలియపరుస్తుంటే ఆ యొక్క ఆఫీసులన్నీ కూడా ఏదైతే ఉన్నాయో దౌర్జన్యంగా బదులు కొట్టించడం ఆ యొక్క అధికార పార్టీ యొక్క కార్యకర్తల ద్వారా. అంటే ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు ఎక్కడికి వెళ్ళిపోతుంది ఆంధ్ర రాష్ట్రం? ఈ 4.5 సంవత్సరాలు అయిపోయింది. 4.5 సంవత్సరాలు అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఎవరికి కూడా ప్రశ్నించేటువంటి హక్కు లేదు. ప్రశ్నిస్తే వాళ్ళ మీద రకరకాల కేసులు, వాళ్ళు జైలు పాలు చేయటం, ఈ రకంగా ఎన్నో దౌర్జన్యాలు చేసుకుంటూ వచ్చారు ఈ యొక్క అధికార పార్టీ 4.5 సంవత్సరాల నుంచి. కనీసం ఇప్పుడు